గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఎన్సోని. బడి గంట మోగింది, నాన్న జేబుకు చిల్లు పడుతోంది, అకౌంట్ ఖాళీ అవుతోంది. ఎస్, కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి, చదువును అంగట్లో సరుకుగా మార్చేశాయి. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఎలాంటి అమ్మకాలు జరపకూడదు, కానీ జరుగుతున్నది ఏంటి? నగరాల నడిబొడ్డున రూల్స్ను బ్రేక్ చేస్తున్నాయి, పట్టపగలు మోసం చేస్తున్నాయి. ఎల్కేజీలో చేర్చాలంటేనే లకారం అడుగుతున్నారు. రకరకాల ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, షూస్, టై వరకు అన్నీ అమ్ముతున్నారు. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో ఇదే తేలింది. కెమెరా కంటికి నమ్మలేని నిజాలు చిక్కాయి. కార్పొరేట్ మాఫియాపై విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నా పాలకులు ఎందుకు పట్టించుకోరు? తల్లిదండ్రులను వారి మానాన వారిని వదిలేస్తారా? తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని అనుకోవడం పేరెంట్స్ తప్ప? ఇది ఎగ్జామ్ ఉంటుంది సార్, బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ కన్సెషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే మేడం. మీరు ఎగ్జామ్కి తీసుకొస్తే 1 hour ఆఫ్ ఎగ్జామ్ వస్తే దాన్ని పర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి మనం కన్సెషన్ ఇస్తాం. బుక్స్ వచ్చి 12,000 అండి, ఎక్సెప్ట్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మిగిలినవి ఇచ్చేస్తాం మనమే. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మీరు బయట పర్చేస్ చేసుకోవాలి. అంటే లైక్ ఐఐటి ఫౌండేషన్ ఇప్పుడు ఈ బుక్స్ కూడా, నోట్ బుక్స్ ఇవన్నీ మీరే మనమే ఇస్తాం. ఇప్పుడు అవి ఏమన్నా బయట తీసుకొచ్చా మేము తీసుకోవాలి? మొత్తం కిట్ వచ్చేస్తుంది సార్. అంటే బయట కొనుక్కుంటే ఏం ఉండదు, ఇంకా ఇక్కడే కొనుక్కోవాలి. అండ్ దెన్ యూనిఫామ్ 6,250 అవుతుంది సార్. దీనిలో మొత్తం స్టిచ్ వన్ వచ్చేస్తే 3 pairs ఆఫ్ యూనిఫామ్, 3 pairs సాక్స్, బెల్ట్ అండ్ టై, దెన్ బ్లేజర్ వస్తుందండి. ఓకే మేడం. అండ్ డిజిటల్ ప్యానల్స్ వచ్చి ఒక 2,000. అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ప్యానల్స్ మీద కూడా వీళ్ళకి టీచింగ్ జరుగుతుంది. సో దాని పర్పస్ ఒక 2,000 ఉంటుంది సార్. బుక్స్లో వచ్చేపాటికి మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్, మనం ఏవైతే మీరు బయట స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్న దానికి సంబంధించి స్టడీ మెటీరియల్స్, నోట్ బుక్స్, డైరీ, ఐకార్డ్ ఇవన్నీ కూడా దానిలో వస్తాయండి. ఓకే, ఐడి కార్డ్ అన్ని దాంట్లో ఒకసారి ఏమన్నా బుక్స్ మెటీరియల్ చూపించుకోండి. ఇప్పుడు ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అన్ని ఓవరాల్ 12,000లోనే మొత్తం చూపిస్తారు. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు బయట స్టేట్ బోర్డ్ మాత్రం బయట కొనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో మేము ఏమన్నా నోట్ బుక్స్ కానీ ఆ బుక్స్ కానీ బయట కొనుక్కుంటా ఏమో మీరు కొనుక్కోవచ్చు సార్, బట్ మాకు 12,000 అయితే పే చేయాలి సార్. ఓకే, నోట్ బుక్స్ మేము బయట కొనుక్కున్నా సరే మీకు ఆ 12,000 కట్టేయాలి. కిట్ వచ్చేస్తుంది సార్, అది మనం సపరేట్ చేయడానికి ఉండదు. మీరు ఒకళ్ళు తీసుకోను అంటే తీసుకోకపోవచ్చు, కానీ ఈ నీడ్ టు పే అంటారు అంతే. ఓకే, తీసుకోకపోయినా మేము డబ్బులు కట్టాల్సిందే. ఆ కిట్కి మాత్రం పే చేయాల్సిందే, కిట్ సపరేట్ చేసి ఇవ్వడానికి ఉండదు. అంటే మాకు ఫీజు కన్నా ఈ 12,000 అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా బుక్స్కి. మరి ఏంటంటే బుక్స్కి 12,000 బుక్స్ ఎంతో కాస్ట్ ఉండవు సార్, అవి 1,000 అరౌండ్ అంతే. మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్ మోస్ట్లీ కాస్ట్ అంతే. స్టడీ మెటీరియల్స్ ఐఐటి ఫౌండేషన్ బుక్స్ కాస్ట్ ఎక్కువ అండి. నోట్ బుక్స్ డజంట్ మ్యాటర్, అది మహా అయితే 1,000 అంతే. మీరు బయట కొనుక్కున్నా నోట్ బుక్స్ అయితే అంతే అవుతాయి, పెద్ద వేరియేషన్ ఏమి ఉంటుంది సార్. ఓన్లీ థింగ్ థర్డ్ క్లాస్కి ఎలా పోతుంది ఒకసారి బుక్స్కి మరి 12,000 దాకా ఉంది మేడం, బయట ఎక్కడా లేదు. ఐఐటి ఫౌండేషన్ బుక్స్ వల్లే కాస్ట్ సార్. ఓకే, 53,000 మేడం, కన్సెషన్ ఏమో 6,000 ఇచ్చారు. థర్డ్ క్లాస్ మొత్తానికి బడిగంట మోగింది, ఇక నాన్న జేబుకైతే చిల్లు పడుతోంది, అకౌంట్ ఖాళీ అవుతోంది. ఎస్, కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి, ఇక చదువును అంగట్లో సరుకుగా అయితే మార్చేశాయని చెప్పాలి. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఎలాంటి అమ్మకాలు జరపకూడదు, కానీ జరుగుతున్నది ఏంటి? ఇక నగరాల నడిబొడ్డున రూల్స్ను బ్రేక్ చేస్తున్నాయి, పట్టపగలు మోసం చేస్తున్నాయి. ఎల్కేజీలో చేరాలని లకారం అడుగుతున్నారు. ఇక రకరకాల ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, షూస్, టై వరకు అన్ని అమ్ముతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ రైల్లో సిద్ధంగా అందించడానికి. ఎస్ హిమబిందు, మనం చూస్తున్నాం బడిగంట మోగింది, చిల్లు పడుతుంది అంటూ కూడా చూస్తున్నాం. విద్యా సంస్థల ప్రాంగణాల వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సోని. జూన్ వచ్చిందంటే చాలు, స్కూళ్ళు తెరుచుకున్నాయంటే చాలు, సామాన్య మధ్య తరగతి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పెరగడితే సంవత్సరం అంతా కూడా దాచి కూడబెట్టుకున్న డబ్బంతా కూడా ఈ స్కూళ్ళ ఫీజులకు చెల్లించడానికి మొత్తంగా కూడా వాళ్ళ జేబులు అయితే ఖాళీ అయిపోయిన పరిస్థితి. అంటే ప్రతి ఏడాది కూడా కష్టపడి దాచుకున్న డబ్బంతా కూడా ఇట్లాగా ఈ ప్రైవేట్ స్కూల్స్ పరమైపోతూ ఉన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో దోపిడీ రోజు రోజుకి, అంటే ఏడాదికి కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న స్థితి ఉంది. సో ముఖ్యంగా కూడా అంటే బుక్స్, చాలా వరకు స్కూల్ అనగానే బుక్స్, అలాగే కాలేజ్ యూనిఫామ్స్, షూస్ వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి అని చెప్పే కొన్ని నిబంధనలు కూడా స్కూళ్ళలో చాలా వరకు కూడా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ యొక్క దోపిడీ అంతా ఇంత కాదు. సో ఇంకొకటి ఏంటంటే మధ్య తరగతి సామాన్య ప్రజలు సో గవర్నమెంట్ స్కూల్స్కి పంపిద్దాము అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సరైన అక్కడ మౌలిక సదుపాయాలు పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా, అంటే ఇది మిడిల్ ఆఫ్ ద జూన్ వచ్చేసింది, ఈ పాటికే కూడా అక్కడ మొత్తంగా కూడా విద్యా సంవత్సరానికి సంబంధించి సరిపడా పాఠ్య పుస్తకాల పంపిణీ కూడా జరగాలి. బట్ ఎందుకు ఇంతవరకు కూడా ఆలస్యమైంది? దీని వెనుక ఏవైనా కూడా అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్లించే యత్నంగా ఏమైనా కూడా అది కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతోంది.
ముఖ్యంగా అక్కడ ఎన్సీఆర్టీ వర్సెస్ ప్రైవేట్ బండ్లర్స్ వర్సెస్ గా మారిపోయింది. ముఖ్యంగా అంటే సాధారణంగా అంటే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఎవరైతే చదువుతారో ప్రభుత్వం లేదా ఎన్సీఆర్టీ పుస్తకాలు కొనాలంటే వాళ్ళకి 300 నుంచి 700 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ తాము పబ్లిష్ చేసిన బుక్స్ నే కొనాలంటూ కూడా ఒక నిబంధన పెట్టడం, ఆ పబ్లిషర్స్ పుస్తకాలే కొనాలంటే అవి ముఖ్యంగా రూల్స్ చేస్తున్నారు. అవి వాటి ధరలు ఒక్కోసారి మనం చూస్తే 3000 నుంచి 10,000 వరకు కూడా ఉన్నాయి. బట్ సామాన్య మధ్య తరగతి ప్రజలు వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్న పరిస్థితి. బట్ వాళ్ళ ఫీజులు కానీ పుస్తకాలకు అయ్యే ఖర్చు చాలా వరకు దోపిడీగానే ఉంటోంది. ముఖ్యంగా సిండికేట్ మాఫియాగా కూడా విద్య అంతా అయిపోయింది. అంటే మొత్తంగా విద్యా వ్యవస్థపై చాలా చట్టాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా అంటే ఇంకొకటి విద్యా హక్కులో ఇలాగ స్కూల్ ప్రాంగణంలో కూడా పెట్టి అమ్మకూడదు, చేయకూడదు చర్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఒక ప్రైవేట్ స్కూళ్ళలో కూడా రైట్స్ చేసేంత ధైర్యం అయితే కూడా ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ అక్కడ ఉండే ఎంఈఓ వాళ్ళకి, డిఈఓ వాళ్ళకి వీళ్ళందరికీ లేనట్టుగా కూడా అనిపిస్తోంది. ముఖ్యంగా చాలా ఒత్తిడి దీని వెనుక రాజకీయ నాయకులకు సంబంధించి చాలా వరకు ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళ ఒత్తిడితోనే కూడా ఉంటున్న పరిస్థితి. ఒకటి విద్యకు సంబంధించి కూడా స్కూళ్ళల్లో జరుగుతున్న ఈ మాఫియాకి సంబంధించి కూడా తల్లిదండ్రులు ఎవరికైనా కూడా ఒక కంప్లైంట్ చేయాలంటే కూడా దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి. నిజంగా కంప్లైంట్స్ చేస్తే ఏదో తూతూ మంత్రంగా షోకాస్ నోటీసులు ఇస్తారు. బట్ నిజంగా అంత పర్యవేక్షించే స్థితి మాత్రం ఉంటుందా అంటే డెఫినెట్ గా కూడా అది క్వశ్చన్ మార్కే, ఉండని స్థితి. ఇంకొకటి ఏంటి, స్కూళ్ళలో ఇప్పటివరకు చూస్తున్నాం చాలా వరకు మనం కూడా స్టింగ్ ఆపరేషన్ లో చాలా విషయాలు బయట పెట్టాం. జనరల్ గా మనకి వస్తున్న న్యూస్ లో కానీ మనం చాలా వరకు చూస్తూ ఉంటుంటాము. స్కూల్లో కౌంటర్లు పెట్టి వాళ్ళు చెప్పిన స్కూళ్ళ సంబంధించి కూడా వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవాలి, వాళ్ళు చెప్పిన షాప్స్ లోని మొత్తం అన్ని కూడా అక్కడే కొనుక్కోవాల్సిన స్థితి. బయట తక్కువ ధరకి దొరికినా కూడా అక్కడ కొనకూడదు. డెఫినెట్ గా వీళ్ళు చెప్పిన షాప్స్కి వెళ్ళే ప్రతిదీ, షూస్ కానీ, టై, బెల్ట్, ప్రతిదీ పుస్తకాలు ఏవైతే తక్కువ రూపాయలకి బయట దొరుకుతున్నా కూడా డెఫినెట్ గా ఈ స్కూల్ యాజమాన్యాలు చెప్పిన కంపెనీస్ అదరు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా కొనాల్సిన పరిస్థితి. ఇంకొకటి అంటే ఇప్పుడు స్కూళ్ళు తెరుచుకుంది జూన్ మిడిల్ ఆఫ్ ద జూన్ అయిపోయింది. బట్ ఇప్పటి వరకు కూడా సర్కారు బడులకు ఎందుకు పుస్తకాల పంపిణీ విషయంలో ఆలస్యం అవుతోంది? సో మాట్లాడదాము. మన కరెస్పాండెంట్ భార్గవ్ జాయిన్ అయ్యారు. ఎస్ భార్గవ్, అంటే అశోక్ రెడ్డి గారు ఏపీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు, ఎస్ స్కూల్ తెరుచుకోగానే పుస్తకాలు, యూనిఫామ్లు, ఫీజుల పేరుతో పేరెంట్స్ యొక్క జేబులు ఖాళీ అవుతూ ఉన్నాయి. జూన్ మధ్యలోకి మనం వచ్చేసాము. బట్ అయినా కూడా సర్కారు బడులకు ఇంకా కూడా పాఠ్య పుస్తకాలు అందని పరిస్థితి. దీని వెనక అంటే ఎవరైతే సామాన్య మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఎంతో కొంత వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతారు. బట్ అక్కడ కూడా వాళ్ళకి శక్తి లేకపోయినా కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో కొంచెం చదివితే బాగుంటుంది, విద్యాబోధన ఉంటుంది, సరిగ్గా టీచర్లు చెప్తారా అనే ఆశతో కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించినా కూడా అక్కడ కూడా ఈ ఫీజుల మోతకి వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా ఆవిరైపోతుంది. ఈ ప్రైవేట్ యాజమాన్యం, కార్పొరేట్ స్కూల్స్ అందరూ కూడా చాలా వరకు కూడా ఈ ఫీజులకు సంబంధించిన నియంత్రణ లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రైట్, మనం మాట్లాడుతున్నాం. ఏపీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు. రైట్, ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి గోపీమూర్తి గారు. నమస్తే మేడం, వినిపిస్తోందా అండి? రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. స్కూల్ తెరుచుకోగానే పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల సంబంధించి కూడా జేబులు ఖాళీ అవుతున్న పరిస్థితి. జూన్ మధ్యలోకి మనం వచ్చేస్తాం. జూన్ మాసం మధ్యలోకి వచ్చినా కూడా, మిడిల్ ఆఫ్ ద జూన్ అయినా కూడా ఇంతవరకు కూడా సర్కారు బడులకు సంబంధించి కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ సరిగ్గా జరగడం లేదు. సో మాట్లాడుతున్నాం అందుకు సంబంధించి కూడా. మా కరెస్పాండెంట్ భార్గవ్ కూడా జాయిన్ అయ్యారు. స్కూల్ తెరిచిన మొదటి
రోజుకే కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పాఠ్య పుస్తకాల పంపిణీ ఎందుకో సరిగ్గా జరగడం లేదు. ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా కూడా ఈ ఏదైతే కూడా గ్రామీణ స్కూల్స్ లో కానీ అకాడమిక్ ఇయర్ లో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎందుకో సర్కారు బడులు వెనకబడిపోతాయి అంటారు భార్గవ్? కూడా ఈ రోజు కార్పొరేట్ పాఠశాలలో కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా వెనకబడి ఎందుకంటే ఇక్కడ అది కూడా ప్రిన్సిపల్ సాధారణ 3వ తరగతి విద్యార్థులకు 40,000 రూపాయలు, 6వ తరగతి విద్యార్థులకు 50,000 వరకు ఫీజులు, అలాగే 10th క్లాస్ అంటే హై స్కూల్ విద్యార్థులకైతే అసలు రకరకాల ఒలింపియాడ్ అని కానీ ఈ టెక్నో కానీ అనేక పేర్లు పెట్టి వారి నుంచి దాదాపు లక్షల రూపాయల వరకు వాస్తవాలన్నీ కూడా మన ఐడీస్ కెమెరా కొనుక్కోవాలి. ఒక 6వ తరగతి విద్యార్థికి పుస్తకాలు కావాలంటే కనుక 8,000 రూపాయలు చెల్లించి తమ వద్ద కొనుక్కోవాలి. అది కూడా కేవలం నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కాకుండా కేవలం నోట్ బుక్స్, స్టేషనరీ బుక్స్ మాత్రమే 8,000 రూపాయలు కొనుక్కోవాలనేది కూడా ప్రిన్సిపల్ స్వయంగా మన ఐడిస్ కెమెరా కూడా చెప్పినంతా కూడా చిక్కింది. ఈ రోజు వారు ఏం సమాధానం చెప్తారు? కార్పొరేట్ దోపిడీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గదుల్లో జరుగుతున్న వ్యాపారం అంతా కూడా ఈ రోజు ఐడిస్ ద్వారా బహిరంగంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వాలు మేము చట్టాలు తీసుకొస్తున్నాం, జీవో ఎంఎస్ నెంబర్ 1 తీసుకొచ్చాం, 42 జీవో తీసుకొచ్చాం, ఒక కమిషన్ ఏర్పాటు చేశాం, ఫీజు ఎంత వసూలు చేయాలనేది ఆ కమిషన్ నిర్ధారిస్తుంది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు కనుక విద్యాలయాల్లో చేస్తే మొదటి దఫాగా వారికి ఏదైతే పెనాల్టీలు విధిస్తాం, 2వ దఫాగా వాటిని రద్దు చేసే హక్కు కూడా ఈ కమిషన్ ఉంది. అయినా సరే అటువంటివి ఏమీ ఇక్కడ కనబడడం లేదనేది ఏలూరులో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులపై పూర్తి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఏడాది ఆరంభంలో ప్రతి పాఠశాలను కూడా తనిఖీలు చేసి ఇక్కడ అన్ని నిబంధనలకు అనుకూలంగా నడుస్తున్నాయా, విరుద్ధంగా ఉన్నాయంటే తనిఖీలు చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఉంది. కానీ అటువంటి తనిఖీలు ఏవి కూడా ఈ జిల్లాలో కనిపించిన పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం, ఏదైతే శాంతినగర్ లో ఉన్నటువంటి ఈ చైతన్య స్కూల్ కాంపౌండ్ లోనే రోజు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు. వారు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు విద్యార్థి వెళ్తుంటే మీకు బుక్స్ కి ఎంత అయిందని అడిగితే 12,500 రూపాయలు తమ వద్ద తీసుకున్నారు. 8వ తరగతి తాను చదువుతున్నాను కూడా ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బయటకు వచ్చి మాట్లాడితే స్కూల్లో ఎటువంటి పెనాల్టీలు వేస్తారని ఒక భయంతో విద్యార్థులు బయటికి రాలనేటువంటి భయాందోళన కూడా వారిలో ఉన్నటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాలు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ పోరాటం చేసేవారు ఉన్నా సమాధానం చెప్పేవారు మాత్రం లేదని మాత్రం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. అటు నారాయణ, ఇటు చైతన్య, ఇది రెండే కాకుండా ఇంకా ఎన్నో విద్యా సంస్థలు కూడా ఇటువంటి విద్యా దోపిడీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ భార్గవ్. కొంచెం మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు ఏంటంటే టెక్నో ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది కదా, సో దాని పర్పస్ మీద ఇస్తాము. మళ్ళీ ఇందులో మీకు రకా ఉంటుంది, సి బ్యాచ్, ఐపీఎల్, 3 క్యాంపస్లు ఉన్నాయండి. అదే మీ క్యాంపస్ అని అడ్రస్ పెట్టాను బ్యాచ్ అంటే అడ్రస్ స్టూడెంట్ దేనికి సెలెక్ట్ అవుతాడో చూసుకోవాలి. ఓకే. అదే మామూలుగా బుక్స్ ఎంత పడతాయి మేడం? ఇప్పుడు మీకు చెప్తాను ఒక్కోదానికి ఎస్టిమేషన్. 6th స్టాండర్డ్కి 6th అయితే 8,000 అన్నమాట, ఇంక్లూడింగ్ అన్ని దాంట్లోనే వస్తాయి మేడం. నోట్బుక్స్ అంటే ఆ నోట్బుక్స్ మెటీరియల్ ఇస్తారు సార్. నోట్బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళే. రైట్, స్కూళ్ళు తెరుచుకోగానే పుస్తకాలు, యూనిఫామ్లు, ఫీజుల పేరుతో కూడా సామాన్య మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకైతే మాత్రం చిల్లు పడుతుంది. బట్ ఇంత జూన్ మధ్యలోకి మనం వచ్చేసినా కూడా ప్రభుత్వ పాఠశాలకు ఇంకా విద్యా పాఠ్య పుస్తకాలు చేరుకోవడం చాలా ఆలస్యమైంది. దీని వెనుక ఏ రీజన్స్ అయి ఉండొచ్చు? సో మాట్లాడుతున్నాం. ఏపీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు అంటే జూన్ ఎప్పుడు కూడా 12th కల్లా కూడా స్టార్ట్ అవుతాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా. బట్ ఇంత అయినా కూడా ప్రైవేట్ స్కూల్స్ లో అకాడమిక్ ఇయర్ చాలా వరకు చాలా ఫాస్ట్ గా అన్ని జరుగుతాయి. బట్ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఎందుకు మొదటి సంవత్సరాన్ని మొదటి రోజునే ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా చేరకపోవడం కూడా చాలా ఆలస్యంగా ఉంది. సో ఏంటనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఏవే రీజన్స్ అనుకుంటారు? ఇంకొకటి, చాలా వరకు కూడా మధ్యతరగతి
సామాన్య ప్రజలు వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కూడా అక్కడే చదివిపిస్తారు. వీళ్ళకంత స్తోమత కూడా ఉండదు. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చూసి పెట్టే ఫీజులకు సంబంధించి కూడా కట్టుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. బట్ ఇంత ఆలస్యంగా కూడా ప్రభుత్వ పాఠశాల పాఠ్య పుస్తకాలు రావటం వెనక వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్ల వైపు కూడా మళ్లించే ఒక యత్నంగా చూడాలా, ఎట్లా చూడాలి? అశోక్ రెడ్డి గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా ఏలూరులో కావచ్చు, ఏదైతే స్కూళ్ళు కాలేజీలు ప్రారంభమైన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తూ పుస్తకాల వ్యాపారం అంటే ఏదైతే పండ్లు ఇప్పుడు మామిడి పండ్లు ఇలాంటి సీజన్కి ఎలా అయితే వస్తున్నాయో సీజన్ అయిపోయే లోపు మనం అమ్ముకోవాలనుకునే విధంగా ఈ జూన్ జూలై ఆగస్ట్ లోపు ఆ షాపింగ్ మాల్స్ అవి పాఠశాలలో లేకపోతే షాపింగ్ మాల్స్ అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో స్టాక్ ముందే దించి పెట్టుకొని ఒక పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తా ఉన్నది కార్పొరేట్ యొక్క స్కూల్స్ కావచ్చు. ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లోకి విద్యా వ్యవస్థ పోయిన తర్వాత ఏ చిన్న స్కూల్ పట్టుకున్నా పెద్ద స్కూల్ పట్టుకున్నా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉన్న విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు నా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఒక ఆలోచనలు కష్టపడి డబ్బులు కడుతుంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ యొక్క దందా నడిపిస్తా ఉన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిరా అంటే కళ్ళున్న కబోదులాగా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ముడుపులు అందుకుంటూ అంటే ఎలక్షన్ అప్పుడు ఫండింగ్ ఇవ్వడం కోసం కావచ్చు, విద్యాశాఖ అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుంటూ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ముఖ్యంగా ఆంధ్ర విద్యార్థి సంఘం అయితే స్కూల్లో పుస్తకాల దోపిడీ జరుగుతా ఉంది, వ్యాపారం జరుగుతా ఉంది. యూనిఫామ్ దారుణం ఏమిరా అంటే షూ బెల్ట్లు కూడా వీళ్ళే అమ్ముతారు. సజెషన్ చేసేది కూడా ఏముండదు, పాఠశాలలో వీళ్ళే అమ్ముతారు, అక్కడే కొనుక్కోవాలి. ముందు మొత్తం కిట్ అంతా కలిపి ఇంత ఒక 8,000 10,000 కిట్టు మీరు కొనుక్కుంటేనే లోపలికి ఎలిజిబుల్. వీళ్ళు బ్రాండ్ పేరుతో ఈరోజు మరి దారుణం ఏమంటే నారాయణ శ్రీ చైతన్య క్యాంపస్లు ఏదైతే ఉన్నాయో చైనా క్యాంపస్లు ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నారు, పుస్తకాల వ్యాపారం జరుగుతూ ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం కాదు ఇది, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వము నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ సెకండ్ రోల్ కీ రోల్ ఉన్నటువంటి పర్సన్ ఈరోజు విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తా అన్నారు. ఈరోజు మేము విద్యార్థి సంఘాలు మేమందరం ఏమడుగుతున్నాం అంటే మీ యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు ఆ నారాయణ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతా ఉంది, పుస్తకాల దందా జరుగుతా ఉంది, యూనిఫామ్లు అమ్ముతా ఉన్నారు. ఇంక షాపింగ్ మాల్ ఏం పర్లేదు, మొత్తం ఏడే ఉన్నాయి షాపింగ్ మాల్స్ అంతా కూడా, వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా పక్క రాష్ట్రము తమిళనాడులో మన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఫీజుల యొక్క నిర్ణయించిన ఫీజు రెగ్యులేషన్ కమిటీ లేదు. ఈ తూతూ మంతరంగా విద్యాశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను అందరూ కూడా విద్య అనే పేరుతో విద్యని వ్యాపారం చేసి దోచుకుంటున్నారు. దానికి ప్రభుత్వం ఒత్తాసు బలుగుతుంది తప్ప నుంచి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఒక పేరుతో రికగ్నిషన్ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థ అనేక చోట్ల వాళ్ళ స్కూళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. మరి ఈ పుస్తకాల వ్యాపారం కావచ్చు, యూనిఫామ్లు ఈ విధంగా చేయడం కావచ్చు, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్టు. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినా కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఏదైతే దోపిడీ భరించలేక ఇంకా ప్రభుత్వ బడుల నాణ్యత లేకపోవడంతో కూడా మొత్తంగా కూడా మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. ఒకటి అంటే 25% ప్రకారం సీట్లు పేద పిల్లలకు ఇవ్వాలని కేటాయించిన నిబంధన అంటే ఏ ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా ఈ నిబంధనను పాటిస్తున్నాయి అంటారా? లేదు మేడం, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా 25% ఏదైతే వాళ్ళకున్న సీట్లు 25% పేద విద్యార్థులకు ఇచ్చి వాళ్ళని మంచి ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఈ యొక్క చట్టంలో ఉంటే ఆ చట్టాన్ని కాలు రాస్తూ ఆ 25% సంబంధించిన యొక్క ఆ ఫండింగ్ ను ముడుపులు అందుకుంటా ఉంది ఈ ప్రభుత్వం, ఈ విద్యాశాఖ అధికారులు. ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మేమేమంటున్నామంటే మీరు ఆలోచన చేయండి, రాబోయే తరాలకి ఒక బావట ఏదన్నా ఉంది అంటే ఒక విద్య. కాబట్టి చట్టాన్ని మనం సరిగా అమలు చేయలేనటువంటి ఒక చేతగాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక విద్యాశాఖ అధికారులు, ఇక ప్రభుత్వం ఎక్కడ కూడా జరగడం లేదు. దీనికి కారణం ఏమరా అంటే ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఆ ఒక రాజకీయ నాయకులుగా మారిపోవడం, ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం, స్థానిక కార్పొరేట్లు అవ్వడం, క్యాంపస్లోకి విద్యాశాఖ అధికారి పోతున్నాడంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి యొక్క విద్యాశాఖ అధికారి యొక్క ఆ ఒత్తిడి భరాయించలేకపోతా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది కార్పొరేట్ యొక్క స్కూల్కి కాలేజీలకి తొత్తుగా మారి వాళ్ళ దగ్గర ముడుపులు అందుకుంటా ఉన్నారు. మీరు మళ్ళీ గమనించండి, కేవలం జూన్ జూలై ఆగస్టు 3 నెలలు ఈ పెద్ద సీజన్ అన్నమాట. వీళ్ళకి ఈ విధంగా తయారైపోయారు. 3 నెలలు విపరీతమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో.
ఎస్, అంటే ఫీజుల నియంత్రణకి సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఉంటుంది ఏంటి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కార్పొరేట్ స్కూళ్ళకి సిండికేట్ ని ఎందుకు బద్దలు కొట్టలేకపోతున్నారు? ముఖ్యంగా కూడా అంటే అటు ప్రైవేట్ స్కూళ్ళలో ఒకవైపు అయితే మామూలుగా ప్రభుత్వ బడుల్లో కూడా సరైన మౌలిక వసతులు ఒకటి ఉండదు విద్యార్థులకు చెప్పడానికి. అంటే టీచర్స్ ఉన్నా కూడా చాలా వరకు వెళ్దాము చదువుదాం అన్నా కూడా ఇప్పుడు చూస్తున్నాము జూన్ స్టార్టింగ్ అయిపోయి మధ్యకు వచ్చినా కూడా సరిగ్గా పాఠ్య పుస్తకాలు కూడా అటు వెళ్ళలేని పరిస్థితి. అవును మేడం, పరిస్థితి ఏంటంటే మొన్న ఒక విద్యాశాఖ మంత్రి కావచ్చు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, మీ స్టూడెంట్ సంబంధించి ప్రభుత్వ యొక్క స్కూల్స్ లో షూ అందజేయడం కోసం బయట యుద్ధ కారణంగా ముడి సరుకు రాలేదు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకి షూ ఎలా వస్తున్నాయి, ప్రభుత్వానికి ఎందుకు రాలేకపోతున్నాయి? కాబట్టి ఏదో ఒక వంక సాకు చూపించేసి దాన్ని దూరం చేయాలని చూసుకున్నారు. ఉచిత పథకాలు ఏదో ఇచ్చేసి మెప్ప పెట్టాలని అనుకుంటున్నారు తప్పనిచ్చి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చాలా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే ఆలోచన దగ్గర లేదు. ఏ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకొని మార్కులు సంపాదించుకుంటే మా వల్ల మంచి మార్కులు వచ్చినాయని చెప్పేసి డబ్బా కొట్టుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది మేడం. అది పెద్ద దారుణం, అదొక హాస్యాస్పది. రాష్ట్రంలో చదివింది విద్యార్థులు, మంచి ర్యాంకులు కొట్టింది విద్యార్థులు, మా కారణంగానే వచ్చిందని చెప్పుకోవడం చాలా దురదృష్టకరం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో